హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మా ఇంటి బతుకమ్మ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ బతుకమ్మలో గునుక పువ్వు, బంతి పువ్వు అండ్ సీతమ్మ జడ, ఎర్రబంతి పువ్వులు, పచ్చబంతి పువ్వులు అండ్ సీతమ్మ జడ, గునుక పువ్వు, తంగేడు పువ్వు ఇవన్నీతో పాటు బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ముకుటం పెట్టి మేము వెరైటీగా చేయాలనుకుంటున్నాం. ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాం ముకుటం పెట్టి. బతుకమ్మకు లోపల వేయడానికి, కడుపు నింపడానికి మా చిన్న కూతురు చాలా కష్టపడుతుంది. గునుక పువ్వు కూడా తెంపుతుంది చిట్టి చిట్టి చేతులతోని. నాకు అన్నీ సెట్ చేసి ఇస్తే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. తొందరగా అయిపోయింది చాలా, ఎందుకంటే మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈసారి అయితే ఏదో అనుకున్నాం కానీ చేసాము లాస్ట్కి అయితే. నా చిట్టి తల్లికి పువ్వు తెంపి 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 బోర్ కూడా కొట్టేస్తుందండి. ఏదో కలర్ చేద్దామని ఏదో ప్రయోగాలు చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి, చివరికైతే నన్ను లాస్ట్కి సతాయిస్తారండి. బతుకమ్మ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందంటే ఇప్పుడు మొక్కడం పెట్టడం ఒకటే ఆలస్యం. చివరికైతే ముక్కటం పెట్టేశామండి. నుదుటిన తిలకం కూడా పెట్టామండి అమ్మవారికి. కళ్ళకు కాటుక, నుదిటిన తిలకం, ముక్కెర అన్నీ పెట్టాము. అమ్మవారికి తిలకం దిద్దాము అండ్ కళ్ళకు కాటుక పెట్టాము, మెడలో హారం వేసాము. చివరికైతే మా ఇంటి బతుకమ్మ ఇలా ప్రిపేర్ చేసామండి. ఇంకా చిన్న గౌరమ్మని చేయడం ఒకటే ఆలస్యం, పెద్దదైతే అయిపోయింది. చిన్న గౌరమ్మ కూడా చక్కచక్క చేసేసామండి. మా చిన్న కూతురుతో చిన్న గౌరమ్మ చేయించాను, చాలా చక్కగా వచ్చింది. సో ఇంకా బతుకమ్మ తయారు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బతుకమ్మని ఆడేసి మంచిగా అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆడి నీళ్ళలో నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం మేమైతే. అందరికీ హ్యాపీ బతుకమ్మ. అందరూ ఎంజాయ్ చేయండి బతుకమ్మ సంబరాలను. హ్యాపీ బతుకమ్మ. ఓకే, బాయ్ అందరికీ.